జనుర్వేదానికి స్వాగతం. ఈ జనుర్వేద్ ఛానల్ ద్వారా, జనుర్వేద్ రీసెర్చ్ స్టేషన్ ద్వారా, జెన్క్లేస్ ఫార్మా లిమిటెడ్ ద్వారా మీకు ఎన్నో అద్భుతమైనటువంటి ఆణిముత్యాలు లాంటి ప్రోడక్ట్లు ఇవ్వడం అంటూ జరిగింది. కర్కరీన్ అనేటువంటి ప్రోడక్ట్ గురించి మనం చాలా వివరంగా చెప్పుకున్నాం. గుర్నిల్ అనేటువంటి ప్రోడక్ట్ గురించి చాలా వివరంగా చెప్పుకున్నాం. కోవిస్ట్రమ్ అనేటువంటి ఇంకో ప్రోడక్ట్ గురించి కూడా చాలా వివరంగా చెప్పుకున్నాం. ఎక్సల్థిన్ అనేటువంటి ప్రోడక్ట్ గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకొక ఆణిముత్యం ఫైబ్రిక్ అనేటువంటి ప్రోడక్ట్ గురించి చెప్పుకున్నాం. ఈ ఫైబ్రిక్ అనే ప్రోడక్ట్ ఇవాళ ప్రతి ఇంటిలోని కూడా ఇంటింటికి డిస్కషన్ జరుగుతున్నటువంటి డయాబెటీస్ అనేటువంటి ఒక మహమ్మారి మీద పనిచేసేటువంటి ప్రోడక్ట్. ఇందాక నేను చెప్పిన ప్రోడక్ట్ గురించి మీరు ఎపిసోడ్లో ఒకవేళ చూడకపోతే మీరు మా జనుర్వేద్ ఛానల్కి వెళ్ళి ఆ ఎపిసోడ్స్ అన్నీ కూడా చూడవచ్చు. అవి ఎందుకు పనిచేస్తున్నాయి అనేది వివరంగా మీరు తెలుసుకోవచ్చు. ఇంకపోతే ఈ ఫైబ్రిక్ గురించి మనం చెప్పుకునేటప్పుడు ఇది డయాబెటీస్ మీద పనిచేస్తుంది అని ఇప్పుడే చెప్పాను. అంటే డయాబెటీస్తో పాటు ఇంకా చాలా కండిషన్స్లో పనిచేస్తుంది. ముఖ్యంగా ఇవాళ మనం ఈ ఎపిసోడ్లో ఈ డయాబెటీస్ గురించి మాట్లాడుకుందాం. ఈ డయాబెటీస్ అనేది ఏంటంటే ఒక క్రానిక్ మెటబాలిక్ డిజార్డర్. మనం తినేటువంటి ఫుడ్స్ నుంచి మన దేహం తనకు కావాల్సిన పదార్థాలన్నింటినీ కూడా డెరైవ్ చేసుకుంటుంది. అందులో ముఖ్యమైనది ఏంటంటే కార్బోహైడ్రేట్స్ని గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేసి ఆ గ్లూకోజ్ని బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా ప్రతి బాడీ పార్ట్కి కూడా అందజేస్తుంది. ఈ గ్లూకోజ్ అనేది ఎనర్జీ. ఇది ఆక్సిజన్ సమక్షంలో బర్న్ అవ్వడం మూలనే మనకి ఏటీపీ ప్రొడ్యూస్ అవుతుంది. ఏటీపీ అంటే బాడీకి కావాల్సినటువంటి ఎనర్జీ అంతా కూడా ఈ గ్లూకోజ్ ద్వారా అందుతుంది. అయితే ఈ గ్లూకోజ్ని బ్లడ్ నుంచి ప్రతి సెల్కి ట్రాన్స్ఫర్ చేసే ఒక మెకానిజం ఉంటుంది. ఆ మెకానిజం ఫెయిల్ అయితేనే డయాబెటీస్ అంటారు. అయితే ఈ డయాబెటీస్ రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి టైప్ 1 డయాబెటీస్, రెండోది టైప్ 2 డయాబెటీస్. ఈ టైప్ 1 డయాబెటీస్లో ఏం జరుగుతుందంటే ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్ అనుకోండి, లేదా ఒక వైరల్ ఫీవర్ వల్ల మీ బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసేటువంటి ప్యాంక్రియాస్లో ఉండేటువంటి ఐలెట్ ఆఫ్ లాంగర్హాన్స్లో ఉండేటువంటి బీటా సెల్స్ డ్యామేజ్ అవడం వల్ల జరుగుతుంది. వాళ్ళకి పూర్తిగా ఇన్సులిన్ బయట నుంచి తీసుకోవాల్సి వస్తుంది. కొంతమంది పిల్లల్లో అసలు ఇన్సులిన్ ప్రొడక్షనే జరగదు. వీళ్ళకి జువెనల్ డయాబెటీస్ ఉంటారు, వాళ్ళు కూడా ఇన్సులిన్ బయట నుంచి తీసుకోవాల్సి వస్తుంది. ఇకపోతే టైప్ 2 డయాబెటీస్ ఏంటంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది, కానీ ఆ ఇన్సులిన్ సరిపోదు, లేదా ప్రొడ్యూస్ అయినటువంటి ఇన్సులిన్ని మన సెల్స్ తీసుకోవడం ఫెయిల్ అవుతాయి. ఈ కారణం వల్ల కూడా టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. ఏదేమిటికి కూడా ఈ టైప్ 1, టైప్ 2 డయాబెటీస్లు రెండు కూడా డేంజరస్. అయితే మనం ప్రతి ఎపిసోడ్లని మనం పురాణాలు చెప్పుకుంటున్నాం కదా. ఈ పురాణాల్లో చెప్పుకునేటువంటి విషయాలు ఏంటంటే పురాణాల్లో ఈ డయాబెటీస్కి సంబంధించినటువంటి సందర్భం కానీ లేకపోతే ఈ ప్రస్తావన కానీ వచ్చిందా అనే క్వశ్చన్ వస్తే రామాయణంలో సంప్రాతి అనే ఒక క్యారెక్టర్ ఉంటాడు. ఈ సంప్రాతి ఎవరంటే జటాయు తాలూకా అన్నయ్య. ఇతను డయాబెటీస్తో బాధపడుతున్నాడు అని చెప్పడానికి మనకి ఆ వర్ణనే చాలా వరకు మనం డెరైవ్ కావచ్చు. ముఖ్యంగా సంప్రాతి ఏంటంటే విపరీతమైన దాహంతో బాధపడుతూ ఉంటాడు, కదలలేకపోతాడు, విపరీతమైన ఫెటిగిబిలిటీతో ఉంటాడు, అలసటతో ఉంటాడు, కనీసం అంగుళం కూడా కదలలేకపోతాడు. ఈ సంప్రాతి అనేవాడే వానరులకి ఒక సూచన ఇస్తాడు. తన డయాబెటీస్తో బాధపడుతున్నప్పటికీ కదలలేనప్పటికీ కూడా ఒక సూచన ఇస్తాడు. నేను ఇక్కడి నుంచి లంకను చూడగలుగుతున్నాను, సీతామ్మవారి పలానా చోట ఉంది, వెళ్ళండి అని వానరులకు చెప్పింది సంప్రాతి. ఇంకా రెండో క్యారెక్టర్ ఎవడంటే కుంభకర్ణుడు. ఈ కుంభకర్ణుడి క్యారెక్టర్స్ కూడా వర్ణిస్తున్నప్పుడు ఏంటంటే అతను విపరీతమైన దాహం అని వర్ణించడం జరిగింది. కుంభాలుగా అతను తింటాడు, కుంభాలుగా నీళ్లు తాగుతాడు, విపరీతమైన అలసట, విపరీతమైన నిద్ర, ఇవన్నీ లక్షణాలు కూడా డయాబెటీస్లో ఉంటాయి. ఈ డయాబెటీస్ని క్యారెక్టరైజ్ చేస్తున్నప్పుడు మొట్టమొదటి ఏంటంటే కండిషన్ ఏంటంటారంటే పాలియూరియా. వాడికి ఫ్రీక్వెంట్ యూరినేషన్ జరుగుతూ ఉంటుంది. రాత్రి ఒక 3-4 సార్లు లేకపోతే ఇంకా మోర్ దాన్ 5-6 టైమ్స్ వాడు బాత్రూమ్ పోయి యూరిన్ పోయి వస్తూ ఉంటాడు. ఎన్నిసార్లు యూరిన్ పోతాడో అన్నిసార్లు కూడా మంచినీళ్ళు తాగుతూ ఉంటాడు. పగటిపూట కూడా ఎక్కువగా నీళ్లు తాగడం జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే పాలియూరియా అంటారు. రెండోది నీళ్లు తాగడం, ప్యాస, దాహం, దీన్ని పాలిడిప్సీ అంటారు. ఇదే కాకుండా విపరీతమైనటువంటి అలసట, ఎందుకంటే వీళ్ళకి సరైనటువంటి గ్లూకోజ్ అందదు బాడీకి. దాని మూలాన్ని ఏం జరుగుతుంది, ఇంక ఏమాత్రం ఉన్నా సరే అది యూరిన్ ద్వారా బయటికి పోతుంది. దీన్ని మనం మెజర్ చేస్తూ ఉంటాం. బెండెక్ సొల్యూషన్ టెస్ట్ ద్వారా మనం మెజర్ చేస్తాం. దీన్ని +4 అని, +2 అని, +3 అని అంటాం అన్నమాట. ఇప్పుడు అది చేయటం లేదు సాధారణంగా, కానీ చేసుకుంటే తెలుస్తుంది. +4 అంటే ఏంటంటే ఎంత యూరిన్ పోతుంది. మోర్ దాన్ 2% ఆఫ్ ది గ్లూకోజ్ యూరిన్ ద్వారా పోతే దాన్ని +4 కింద కన్సిడర్ చేస్తారు. అన్ఎక్స్పెక్టెడ్ వెయిట్ లాస్ కూడా డయాబెటీస్కి ఒక సూచనగా చెప్పుకోవచ్చు. సడన్గా వాడు 2-3 నెలల్లోని కూడా ఒక 20 కిలోలు 30 కిలోలు మునుగు తగ్గాడంటే అర్థం ఏంటంటే వీడికి డయాబెటీస్ వచ్చింది అని. ఇకపోతే బ్లర్డ్ విజన్, చూపు మందగిస్తుంది, ఇవన్నీ కూడా డయాబెటీస్ లక్షణాలు. అసలు డయాబెటీస్ లక్షణం మొట్టమొదటి మీరు గుర్తించేది ఏంటంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్, అత్యధికమైనటువంటి దాహం,
ఈ 2 కూడా డయాబెటిస్‌కి ముఖ్య లక్షణాలుగా మీరు చెప్పుకోవచ్చు. మనం డయాబెటిస్‌లో 2 రకాలు చెప్పుకున్నాం. ఒకటి టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ అని. మూడోది ఏంటంటే ఇప్పుడు కొత్తగా డిఫైన్ చేస్తున్నారు ప్రీ డయాబెటిక్ అని. అంటే డయాబెటిస్ అని కన్ఫర్మ్ చేయడానికి కావాల్సినటువంటి హైయెస్ట్ డెఫినిషన్ ఆఫ్ షుగర్స్ ఉండకపోవచ్చు కానీ హై షుగర్స్ వాడికి ఉండడం వల్లనే అంటే ఇక నెక్స్ట్ వాడు డయాబెటిక్ కింద కన్వర్ట్ అవుతాడు అని చెప్పి ఒక ఇది చెప్పుకోవచ్చు. ఈ ప్రీ డయాబెటిక్స్ ముందు నుంచి జాగ్రత్త పడితే డయాబెటిక్ రావడాన్ని వాడు కాస్త పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. ఇకపోతే 4వది జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. సాధారణంగా ప్రెగ్నెన్సీలో హై బీపీ వచ్చి వీళ్ళకి షుగర్ పెరుగుతూ ఉంటుంది. ఇది సాధారణంగా రివర్సిబుల్, డెలివరీ అయిపోకుండా పోతూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ డయాబెటీస్ని కంట్రోల్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం కాజెస్ చెప్పుకున్నాం. ఈ కాజెస్లో ఫస్ట్ కాజ్ ఏంటంటే జెనెటిక్స్. తల్లిదండ్రులు ఇద్దరికి డయాబెటీస్ ఉంటే ఖచ్చితంగా పిల్లలకి డయాబెటీస్ వస్తుంది. తల్లికి కానీ తండ్రికి కానీ ఎవరికో ఒకరికే డయాబెటీస్ ఉంటే 50% ఆఫ్ వాళ్ళ చిల్డ్రన్కి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. అయితే తల్లి తండ్రి ఇద్దరికి డయాబెటీస్ పిల్లలు ఖచ్చితంగా డయాబెటీస్ వస్తుందని చెప్పాను కదా. వీళ్ళు ఏంటంటే కొంచెం కంట్రోల్డ్గా ఉన్నారంటే వచ్చే డయాబెటీస్ని పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. అంటే నీకు 30 ఏళ్ళకి డయాబెటీస్ రావడానికి 70-80 ఏళ్ళకి డయాబెటీస్ రావడానికి చాలా తేడా ఉంటుంది. ఒకవేళ నీకు 30 ఏళ్ళకి డయాబెటీస్ వచ్చింది అనుకోండి, ఈ జీవితానికి అనదర్ 40 ఇయర్స్ 40 ఏళ్ళు నువ్వు చాలా ప్లాన్డ్గా ఉండవలసి వస్తుంది. సో అందువల్ల ఏంటంటే ముందు నుంచి నువ్వు కంట్రోల్డ్గా ఉన్నావంటే ఖచ్చితంగా నీ డయాబెటీస్ని నువ్వు కంట్రోల్ చేసుకోవచ్చు. డయాబెటీస్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కింద మనం చెప్పుకున్నాం. కొన్ని రకాల వైరల్ ఫీవర్స్, కొన్ని తాలూకా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వల్ల కూడా డయాబెటీస్ వస్తుంది అని రీసెంట్గా కన్ఫర్మ్ చేస్తున్నారు. ఇదే టైప్ 1 ఆర్ టైప్ 2 డయాబెటీస్. ఇంకా ఒబిసిటీ, మనం చాలా వివరంగా చాలా ఎపిసోడ్లో ఒబిసిటీ గురించి చెప్పుకుంటున్నాం. మనం ఈ ఒబిసిటీకి ఒక ప్రోడక్ట్ ఉందని కూడా లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. మనం ఎక్సెల్ తిన్ అని చెప్పి ఈ ఎక్సెల్ తిన్, ఫైబ్రిక్ 2 కలిపి వాడడం అంటే జరిగితే చాలా అద్భుతమైన రిజల్ట్ అంటూ వస్తాయి. దాని గురించి మరొక ఎపిసోడ్ మీకు నేను ఖచ్చితంగా చెప్తాను. ఇకపోతే పూర్ డైట్, వాడు తినే పదార్థం వాడు ఏం తింటున్నాడో తెలియకుండా, న్యూట్రిషియస్ ఫుడ్ తెలియకుండా ఏంటేంటో తినడం మొదలు పెడితే అది ఖచ్చితంగా డయాబెటీస్ దారితీస్తుంది. తిండిలో కూడా చాలా డిసిప్లిన్ అవసరం. మన హైందవ సంస్కృతి, మన హైందవ జాతి, ముఖ్యంగా మన తెలుగు జాతి కూడా డయాబెటీస్ రాకుండా ఫుడ్ ప్లాన్స్ చాలా ఉన్నాయి. ఇవాళ ఇండియాలో ప్రతి 4th ఇండివిజువల్ ఈజ్ అ డయాబెటిక్. మోస్ట్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. దీనివల్ల ఏమవుతుందంటే యూత్ నిర్వీర్యం అయిపోతుంది. స్వామి వివేకానంద చెప్తాడు, ఉక్కు నరాలతో ఉన్నటువంటి యూత్ కావాలి అని. వాళ్ళు ఉక్కు నరాలు ఏంటి, మామూలు నరాలు లేకుండా తయారవుతున్నారు. కారణం ఏంటంటే డయాబెటీస్. సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇవాళ పిల్లలు ఎవరిని తీసుకున్నా సరే, ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్లో పనిచేసే వాళ్ళకి ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది అలవాటు పడిపోతున్నారు. కారణం ఏంటంటే నైట్ డ్యూటీస్ చేస్తారు, పొగలంతా పడుకుంటారు. మీరు ఎంత నిద్రపోయినప్పటికీ కూడా పొగల నిద్రకి రాత్రి నిద్రకి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే మన ప్రకృతి కంట్రిబ్యూట్ చేస్తుంది. అప్పుడు రిలీజ్ అయినటువంటి హార్మోన్లే వేరు. ఇంకా డయాబెటీస్ కాంప్లికేషన్స్ చెప్పుకుందాం అంటే లాంగ్ టర్మ్ షుగర్స్ ఉండడం మూలాన్ని బ్లడ్ వెసల్స్ స్ట్రెయిన్ అవుతాయి. ఈ బ్లడ్ వెసల్స్ స్ట్రెయిన్ అవడం వల్ల ఏం జరుగుతుందంటే హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. ఇంకా పోతే ప్రతి ఆర్గాన్లో కూడా దెబ్బతింటుంది. ముఖ్యంగా డయాబెటీస్కి వచ్చేది ఫస్ట్ ఏంటంటే హార్ట్ అటాక్. రెండోది డయాబెటిక్ రెటినోపతి, అంటే చూపు మందగిస్తుంది, చూపు దెబ్బతింటుంది. డయాబెటిక్ మాక్యులర్ ఎడిమా. ఇకపోతే ఈ డయాబెటీస్ వల్ల వచ్చేది ఏంటంటే న్యూరోపతి, మొత్తం నెర్వ్స్ అన్ని దెబ్బతింటాయి. సర్క్యులేషన్ ఇంపేర్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే డయాబెటిక్ ఫుట్ అంటారు, గ్యాంగ్రీన్ ఫామ్ అవుతుంది. పూర్ సర్క్యులేషన్ వల్ల లేదా ఇంపేర్డ్ సర్క్యులేషన్ వల్ల ఈ కాలు కూడా తీసివలసి వస్తుంది. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట డయాబెటీస్ తోటి. అయితే ఈ డయాబెటీస్ని కంట్రోల్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన ఆహార నియమాల నుంచి, మన ఆహార పదార్థాల నుంచి తయారు చేసినటువంటి అద్భుతమైన ప్రోడక్టే ఈ ఫైబ్రిక్. ఆయుర్వేదంలో ఈ డయాబెటీస్ ఏమనంటే మధుమేహం అన్నారు. ఆయుర్వేదం ఏం చెప్తుందంటే బాడీ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ 3 స్టేజెస్. దోషాస్ అంటారు వీళ్ళు, స్టేజెస్ అంటాం మనం. వాత, పిత్త, కఫ. ఈ 3 ఇంబ్యాలెన్స్ అయినప్పుడు, ముఖ్యంగా కఫ వాత ఇంబ్యాలెన్స్ అయినప్పుడే ఈ డయాబెటీస్ వస్తుందని చెప్పి ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి. అయితే ఆయుర్వేద గ్రంథాల్లో చాలా అద్భుతంగా ఈ డయాబెటీస్ గురించి వర్ణించారు. వాళ్ళు డిసీజ్ ప్రివెన్షన్కి చాలా ఇంపార్టెన్స్ కూడా ఇచ్చారు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ప్రోడక్ట్ ఫైబ్రిక్, మెంతుల నుంచి సంగ్రహించాను. ఈ మెంతులు అనేది ఫెనుగ్రీక్ అంటారు ఇంగ్లీష్లో, అందుకనే దీనికి నేను ఫైబ్రిక్ అని పేరు పెట్టాను. ఈ మెంతుల్లో ఏమంటే చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా 19% ప్రోటీన్ ఉంటుంది, 20% గెలక్టోమిన్ అని ఉంటుంది. అదే మన ప్రోడక్ట్లో హీరో. ఇంకా పోతే 2.5 to
3% 4-హైడ్రాక్సీ ఐసోలూసిన్ అని ఉంటుంది. ఇది కూడా డయాబెటిస్ మీద చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దానికి ఫ్యూరానోస్టాట్ అని చెప్పి ఇంకోటి ఉంటుంది. సాపోనిన్స్ ఉంటాయి, స్టిరాయిడల్ సాపోనిన్స్ ఉంటాయి, ప్రోటోడయాస్టిన్ ఉంటుంది. ఇన్ని అద్భుతమైనటువంటి ప్రోడక్ట్లు ఉన్నాయి. అయితే ప్రతి ఇంగ్రీడియంట్ నుంచి కూడా మేము ప్రోడక్ట్లు తయారు చేయడం అంటూ జరిగింది. ఇవి డిఫరెంట్ ఇండికేషన్కి మన కింద పనికొస్తాయి. మెంతుల్లో ఇంత అద్భుతం ఉంది కాబట్టే మన ఆయుర్వేద గ్రంథాలు మెంతుల్ని ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టడమే కాకుండా దాని గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ఇకపోతే బైబిల్లో కూడా ఈ మెంతుల గురించి ప్రస్తావన ఉంది. కీర్తనలు ముఖ్యంగా 11:11:5 అంటారు, లీక్స్ అని చెప్పాడు. దాంట్లో ఈ మెంతుల గురించి వర్ణన ఉంది. ఇకపోతే సురా అని చెప్పి ఖురాన్లో మహమ్మద్ ప్రవక్త ఏం చెప్తాడంటే, మెంతులు కానీ కనబడితే మీరు బంగారం ఇచ్చైనా సరే మెంతులను తిరిగి తీసుకోండి అని చెప్పి ఒక సూచన ఇవ్వడం అంటూ జరిగింది. అంటే మెంతులకి ఇంత అద్భుతమైన శక్తి ఉంది అని చెప్పి వాళ్ళ గ్రంథాలే కాదు, అఫ్కోర్స్ మన ప్రాచీన గ్రంథాలు ఎప్పుడో గుర్తించాయి, వీళ్ళు కూడా గుర్తించారు. ఇంతకీ ఈ గ్యాలక్టోమైన్ అనేది మన హీరో అని చెప్పాను కదా, దీనికి ఇంకో పేరు ఏంటంటే సాల్యుబుల్ ఫైబర్. గ్యాలక్టోమైన్ అనే సాల్యుబుల్ ఫైబర్. ఇంకపోతే ఇదే నేనేం చేస్తానంటే మన తాలూకా ఫైబ్రిక్లో 82% గ్యాలక్టోమైన్ ఇస్తాను. అంటే నేను ఇస్తున్నది మెంతుల్లోంచి సంగ్రహించినటువంటి ఈ గ్యాలక్టోమైన్ 82% ఉంటుంది. ఎందులోని ఈ ఫైబ్రిక్లో 12% ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఈ రెండు ఫైబర్లు కలిపి 94% ఫైబర్ అన్నమాట. మనం ఎంత గొప్పగా చెప్పుకునేటువంటి ఓట్స్లో ఈ సాల్యుబుల్ ఫైబర్ ఎంత ఉంటుందో మీకు తెలుసా అండి? 4%. అసలు టోటల్ ఫైబర్ కంటెంట్ 10-11% ఉంటుంది ఓట్స్లో. వెరాస్ నేను ఇస్తున్నటువంటి ఈ ఫైబ్రిక్లో 94% ఫైబర్ ఉంటుంది. ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ ఎక్కడైనా ఉంటుందా? మెంతుల గురించి అన్ని గ్రంథాలు ఎంతో గొప్పగా చెప్తున్నాయి. ఎంతో ఇదిగా చెప్తున్నప్పటికీ కూడా ఈ ప్రోడక్ట్ని మేము సంగ్రహించడంలో ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సి వచ్చింది. మొట్టమొదట మెంతులకి ఒక విధమైనటువంటి చేదు టేస్ట్ ఉంటుంది. ఆ చేదుని అంటే బిటర్నెస్ని రిమూవ్ చేయడం జరిగింది. తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆర్డర్ ఉంటుంది. ఆ ఆర్డర్ని కూడా అంటే దాని తాలూకా సువాసనని మేము రిమూవ్ చేయడం జరిగింది. అంటే మీకు ఇస్తున్నటువంటి ఈ గ్యాలక్టోమైన్ చాలా ప్లెయిన్, బిట్టర్లెస్ డే, అసలు బిట్టర్ అనేది ఉండదు, చక్కగా ఉంటుంది. అయితే దీన్ని ఏ విధంగా సేవించాలంటే ఒక 2.5 to 5 grams పౌడర్ని నీళ్ళల్లో బాగా కలిపి దీన్ని బ్రేక్ఫాస్ట్కి ముందు, మధ్యాహ్నం భోజనానికి ముందు, రాత్రి భోజనానికి ముందు వీలైతే ఒక పావు గంట ముందుగా తాగండి. ఇది ఏం చేస్తుందంటే ఒక జెల్ లైక్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తుంది. కడుపులోకి వెళ్ళగానే ఒక జెల్లీలా ఫామ్ అయ్యి మనం తిన్నటువంటి ఫుడ్స్ అన్నీ కూడా ఈ జెల్లో ట్రాప్ అవుతాయి. ఈ ట్రాప్ అయిపోయినటువంటి ఫుడ్ నుంచి కార్బోహైడ్రేట్స్ మన ఇంటెస్టైన్స్కి చేరగానే చాలా స్లోగా బ్లడ్లోకి వెళ్ళడం జరుగుతుంది అనమాట కార్బోహైడ్రేట్. దానివల్ల ఏం జరుగుతుందంటే సడన్ స్పైక్స్ ఉండవు. ముఖ్యంగా HbA1c చాలా కంట్రోల్లో ఉంటుంది ఈ ఫైబ్రిక్ వాడటం వల్ల. కానీ ఖచ్చితంగా 3 డోసులు కూడా రోజు వాడండి. ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ మీకు కావాలనుకుంటే ఈ కింది నెంబర్ కాల్ చేయండి. మా టెలికాలర్స్ మీకు ఆన్సర్ చేయడమే కాదు, ఈ ఫైబ్రిక్ పౌడర్ని మీకు ఇంటికి చేరుస్తారు. ఇది 105 grams 225 grams 2 ప్యాక్లో దొరుకుతుంది. ఈ 225 grams మీకు 1 month వస్తుంది. 105 అయితే ఒక 14 days వస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా 2 టిన్స్ ఆర్డర్ చేసుకోండి. ఒకటి ఉండగానే రెండో టిన్ని మళ్ళీ ఆర్డర్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే స్టాక్ అవుట్ ప్రాబ్లం చాలా ఉంది మాకు. సరే, ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ గురించి ఇంకా నేను చెప్పాను కదా, ఈ మెంతుల నుంచి సంగ్రహించినటువంటి అనేక పదార్థాల నుంచి మేము అనేక ప్రోడక్ట్లు అంటూ చేయడం జరిగింది. మా రీసెర్చ్ కంటిన్యూస్గా ఈ మెంతుల మీద జరుగుతూనే ఉంది. నేనే కాదు, ప్రపంచం అంతా కూడా ఈ మెంతుల గురించి చాలా రీసెర్చ్ చేస్తున్నారు. అయితే మేము మీకు ఫార్ములేషన్ రూపంలో మీకు పనికొచ్చేటువంటి ప్రోడక్ట్ని మీకు అందజేస్తున్నాం. ముఖ్యంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.